ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ విజయం సాధించి ప్లే ఆఫ్ రేస్లోకి అడుగు పెట్టేసింది. కానీ మ్యాటర్ ఏంటంటే నిన్న శుభ్మన్ గిల్ చాలా దారుణంగా ఎంపైర్ని తప్పుపట్టాడు. ఫోర్త్ ఎంపైర్పై అసహనం వ్యక్తం చేస్తూ చాలా చాలా అరుస్తూ తన కోపాన్ని ఉద్వేగాన్ని బయటపెట్టాడు. అయితే నిజానికి అంతలాగా శృతిమించాల్సిన కోపం అయితే ఇక్కడ ఏమీ లేదు. అయితే దీనిపైన శుభ్మన్ గిల్ స్పందిస్తూ ఏమన్నాడంటే 20 ఓవర్లలో కేవలం 22 డాట్ బంతులను మేము ముందుగా ప్లాన్ చేయలేదు. మేము అనుకున్నది ఒకటే, ఇప్పటి వరకు ఆడుతున్న ఆటని కొనసాగించాలి. ఈ బ్లాక్ సాయిల్ పిచ్ పైన సిక్స్లు కొట్టడం అంత సులభం కాదు. అయినా నేను, సాయి, జోస్ మేమంతా పరిస్థితిని అర్థం చేసుకుంటూ ఆడాం. స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్ళాం. క్రీజ్లో ఒకరిద్దరు ఖచ్చితంగా ఉండాలి అని మేము అనుకోలేదు. మేమందరం పరుగుల ఆఖరితో ఉన్నవాళ్ళమే. జట్టు విజయం కోసం ఏం చేయాల్సి వస్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఫీల్డింగ్ విషయంలో మాత్రం మేము ప్రతి మ్యాచ్కు ముందుకు మాట్లాడుకుంటూ ఉంటాం. ఇటువంటి మైదానంలో డిఫెండ్ చేసే ఆప్షన్స్ ఉంటుంది. అయితే ఎంతో గొప్పగా ఆటను ఆడి మా 100% కన్నా ఎక్కువ ఇవ్వాల్సిన సమయంలో అన్యాయంగా మా తరఫున వేరే రకమైన నిర్ణయం వస్తే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. ప్రతి ఆటగాడికి ఇలా ప్రశ్నించే హక్కు ఉంటుందనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ అంపైర్తో నాకు కాస్త చర్చ జరిగింది. ఎందుకంటే తాపత్రయం నేను ఎక్కువ పడ్డాను. అందులో కెప్టెన్గా నాకు బాధ్యత ఎక్కువ ఉంటుంది. అలాంటి సమయంలో కూడా ఈ రకంగా నేను పోరాడకపోతే చాలా తప్పు అవుతుంది. బహుశా అది శృతి మించి ఉండనుంటే నేనేం చేసేది లేదు, క్షమాపణ చెప్పడం తప్ప అంటూ తను చేసిన పని వెనక్కి తీసుకొచ్చాడు శుభమన్.